Brought to you by V-Guard. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో రాజకీయం రసవత్తరంగా మారింది. టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ కి ఇంటి పోరు ఇబ్బందిగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య పోటీకి దిగుతూ ఉండడం శ్రీకాకుళం జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ టెక్కలిలో అసలు ఈ మొగుడు పెళ్లాల గొడవ ఏంటి? దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన సతీమణి ఎందుకు పోటీ చేయాల్సి వస్తోంది? శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో టికెట్ వ్యవహారం భార్యాభర్తల మధ్య ఫైట్ కు దారితీస్తోంది. టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఇంటి పోరు తప్పడం లేదు. టెక్కలి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సిద్ధమవుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఇవాళ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తుండగా ఈ నెల 22వ తేదీన స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా వాణి నామినేషన్ వేసేందుకు రంగం రెడీ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్ వాణి దంపతుల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. భార్యాభర్తలిద్దరూ వేరువేరుగా నివాసముంటున్నారు. ఈ క్రమంలో టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తన భర్తను తప్పించాలని సీఎం జగన్ ను కోరారు వాణి. దాంతో ఆయన్ను తప్పించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దువ్వాడ సతీమణి వాణికి అప్పగించారు సీఎం జగన్. కానీ ఎన్నికల వేళ టికెట్ మాత్రం దువ్వాడ శ్రీనివాస్ కే కేటాయించారు జగన్. దాంతో కొంతకాలంగా వైసీపీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు వాణి. అయితే స్తబ్దుగా ఉంటారనుకుంటున్న సమయంలో వాణి నామినేషన్ కు సిద్ధమవుతూ దువ్వాడ శ్రీనివాస్ కు ఝలకిచ్చారిప్పుడు. ఇక గతంలోనే దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని భార్య వాణి తీవ్రంగా వ్యతిరేకించారు. కానీ ఎన్నికల వేళ దువ్వాడ శ్రీనివాస్ కు టికెట్ ఇవ్వడంతో వైసీపీ అగ్రనాయకత్వంపై వాణి అలకబోనారు. మరో అడుగు ముందుకు వేసి ఇండిపెండెంట్ గా బరిలో దిగేందుకు వాణి డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టెక్కలలో దువ్వాడ వాణి ఓ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ వర్గంతోనే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అంశంపైన ఆమె తన వర్గంతో చర్చించారు. ఇంకా చెప్పాలంటే అటు భార్య ఇటు భర్త వేరువేరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండడం టెక్కలి వైసీపీ కేడర్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. ఇక ఇప్పటికే దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు పలాస కౌన్సిలర్ శ్రీకాంత్ వైసీపీని వీడి కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే దువ్వాడ శ్రీనివాస్ పై ఆయన భార్య వాణి రెబల్ అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధం కావడం వైసీపీలో హీట్ పుట్టిస్తోంది. మొత్తంగా టెక్కలి నియోజకవర్గ వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. దువ్వాడ శ్రీనివాస్ కు అటు సోదరుడి నుంచి ఇటు సతీమణి వాణి నుంచి ముప్పేట దాడి మొదలైందనే టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ సతీమణి వాణి పోటీ విషయంపై వైసీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి. Brought to you by V-Guard.